నా పిల్లం లావుగా పండగ బొండలా ఉంటుందని, మీకు చూపెడితే నవ్వుతారని, హేళన చేస్తారని ఇంతవరకు మీ ఎవరికి చూపించలేదు, పరిచయం చేయలేదు. ఎందుకు నవ్వుతారు సార్? నన్ను చూడండి, నేను ఎంత లావుగా ఉన్నాను, మావిడ చూడండి ఎంత సన్నంగా ఉందో. అయినా మేమిద్దరు హ్యాపీగా ఉండట్లేదా? సంసారం చేసుకోవట్లేదా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఆప్యాయత, అన్యోన్యతే కాని లావు సన్నం కాదండి. నన్ను చూడు, నల్లగా పొట్టిగా ఎంత చండాలంగా ఉంటానో నాకు తెలుసు. మా ఆవిడ చూడు, ఎర్రగా ఎత్తుగా ఎంత అందంగా ఉందో. అయినా ఏ ప్రాబ్లం లేకుండా శుభ్రంగా ఉండడం లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది దంపతులు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పడానికే తప్ప ఎంత అందంగా ఉన్నారో చెప్పడానికి మాత్రం కాదు. బాగా చెప్పారు. హిందూ వివాహ వ్యవస్థకి ప్రపంచమంతా పాదాభివందనం చేస్తున్నదంటే ఆ గొప్పతనం మ్యారేజ్ బ్యూరోలదున్ను తాళి కట్టించే పంతులది కాదయ్యా, లోపాలు సర్దుకుని ఆనందంగా కాపురం చేసే భార్యాభర్తలు. నిజమే సార్, మనిషికి కావాల్సింది ప్రేమించే మనసే గాని రోజు మారిపోయే శరీరం కాదు. ఆ విషయం కాస్త లేటుగా తెలుసుకున్నాను. ఇక నుంచైనా ఆ అమ్మాయిని బాధ పెట్టకుండా బాగా చూసుకో. శబాష్, వచ్చే నెలలో కూడా నువ్వే నా మొగుడివి. వచ్చే నెలలో కాదే, వచ్చే జన్మలో అనాలి. అప్పుడు కూడా నువ్వేనా? ఇదే నీతోటి వస్తాను రాజబాబు. అలాగే సార్.